ఒకడన్నాడు ఒక అజ్ఞాని అన్నాడు ఎవరో గుర్రం మీద వస్తారంట తేల్చుకుందామని. తేల్చుకునేవాడు 12వ తేదీ రావాలి. ఇప్పుడు తేల్చుకుందాం. సాయిమాధవరావు గారు గుర్తు పెట్టుకోండి, నేషనల్ అవార్డు కంపల్సరీ. మన తెలుగు జాతిని నిలబెట్టాడు. డైలాగులు రాసిన సాయిమాధవ్ బుర్రా ప్రతి డైలాగ్ కి పెట్టి సన్మానం చేయొచ్చు. ప్రతి డైలాగ్స్ మోతగా ఉంది సినిమా. 200 రోజులు ఆడే సినిమా బ్లాక్ బస్టర్. తెలుగు జాతి సింహం అంతే. మా బాలయ్య పడగొట్టిన జై బాలయ్య. డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. క్రిష్ గారి డైరెక్షన్ ప్లస్ బాలయ్య గారి అద్భుత నటన. హైలైట్ అంటే తల్లికి సంబంధించి చెప్తాడు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అన్నగారు ఆనాడు పార్టీని స్థాపించి తెలుగువారి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందించాడు. అదే తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచం మొత్తాన్ని చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి నా భూతో నా భవిష్యత్ క్రిష్ కి చాలా చాలా థ్యాంక్స్. చూడబోతాడు మనిషే కాదు, జాతికి గర్వించదగ్గ చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. మన సినిమా సూపర్ హిట్. జై బాలయ్య, జై మన డెన్మార్క్ లో ఆల్రెడీ షో అయిపోయింది. డెన్మార్క్ లో ఖైదీ కాదు, రాజు వస్తున్నాడు. యూరోపియన్ కానీ ఆన్లైన్ లో ఉన్నాడు డెన్మార్క్ నుంచి. డైలాగ్ చెప్పమని ఒకటి జై బాలయ్య. చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. డెన్మార్క్ లో ఖైదీ కాదు, రాజు వస్తున్నాడు. యూరోపియన్ కానీ ఖైదీ కాదు, రాజు అనే సినిమా ఇది. దేశం తిప్పాం, దేశం మీసం తిప్పుదాం, దేశం వాళ్ళని శరణమా రణమే వన్ సైడ్ వారు అయిపోయింది. 2017 సంక్రాంతి బాలయ్య బాబు అంతే. సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది బాలయ్య మాత్రమే. సంక్రాంతికి ఇప్పటిదాకా బాలయ్య తిరగలేదు, ఇంకా తిరగరాదు. బాలయ్య బాబు, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. Coca-Cola Pepsi, Coca-Cola Pepsi. వాడబడి వీడము, జై బాలయ్య, సీఎం బాలయ్య, సీఎం బాలయ్య, సీఎం 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 సీఎం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమా చాలా బాగుందని చెప్తున్నారు బయట. సినిమా అయితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. సంక్రాంతి మాది, బాలయ్య బాబు సంక్రాంతి హీరో, దాంట్లో తిరుగులేదు. మా బాలయ్య బాబుకి ఎదురులేదు. ఇలాంటి రూల్స్కి బాలయ్య బాబుని కొట్టింది లేదండి. బాహుబలిని మించి సినిమా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సెట్టింగ్స్ కూడా అలానే ఉన్నాయి. బాహుబలికి ఏమాత్రం తగ్గదు. మాకు బాహుబలి పోటీ ఖైదీ నెంబర్ 150 కానే కాదు. గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర గురించి చెప్పే సినిమా. తెలుగువాడి చరిత్ర ప్రతి ఒక్కడికి చెప్పగలిగిన చావు ఉన్న హీరో మా బాలయ్య బాబు. ఇది కేవలం మా బాలయ్య బాబుకే సొంతం. చరిత్ర చెప్పాలన్నా మేమే, చరిత్ర చూపించాలన్నా మేమే. ప్రతి తెలుగువాడు వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల శుభాకాంక్ష. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అన్నగారు ఆనాడు పార్టీని స్థాపించి తెలుగువారి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందించాడు. అదే తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచం మొత్తాన్ని చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణి ఒక స్టోరీని ఒక కథగా ఎంచుకొని మా బాలయ్య బాబు ఈరోజు మన ముందుకు వస్తున్నాడు.
ఇవాళ హిట్ కొడుతున్నాం, అదే పొద్దు కుమ్మేద్దాం. జై బాలయ్య, జై బాలయ్య. అందరికీ బాలయ్య వ్యవసాయం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. జై బాలయ్య. 5 నెంబర్ 150 సినిమా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చూశారండి. అది యావరేజ్ స్టాక్ అని చెప్పారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అన్ని హిట్ కావాలి, అన్నీ బాగుండాలి. అందరికంతా మించి మా బాలయ్య సినిమా పెద్ద హిట్ కావాలి. ఇంకోటి 10 నెంబర్ 150 సినిమా మా ఫ్రెండ్స్ అందరూ చూసి ఓకే పర్లేదు, చిరంజీవి డాన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుందని చెప్పారు. బట్ తమిళ సినిమా కంటే ఇది అంత ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా లేదు. ఎక్స్పెక్టేషన్ చేసినంత వర్కౌట్ అవ్వలేదు సినిమా. సో ఇంకోటి ఏమంటే ఆ కామెడీ కూడా తెలుగుగా తేలిపోయింది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా హిట్ అవుతుందని పర్ఫెక్ట్గా మేము కోరుకుంటున్నాం బాలయ్య ఫ్యాన్స్గా. సో అట్ ది సేమ్ టైం ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ కావాలి. అట్ ది సేమ్ టైం మా బాలయ్య సినిమా పెద్ద హిట్ కావాలి. జై బాలయ్య, బ్లాక్ బస్టర్ కావాలి, సూపర్ డూపర్ హిట్ కావాలి. లెజెండ్ కంటే లెజెండ్ ఎమ్మింగ్నూరులో 1000 డేస్ ఆడింది. ఈ సినిమా 2000 డేస్ ఆడాలని కోరుకుంటూ జై బాలయ్య. ప్రతి ఒక్కరికి, బాలయ్య అభిమానులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళకి మొత్తానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతికి ప్రతి ఒక్కరు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసి అందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకోండి. సంక్రాంతికి మన బాలయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. జై బాలయ్య. చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మన డెన్మార్క్ ఆన్లైన్లో ఉన్నారు. ఒకటి చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య. చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఆన్లైన్లో ఉన్నారు డెన్మార్క్ నుంచి. ఒకటి చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. డెన్మార్క్ ఆన్లైన్లో ఉన్నారు డెన్మార్క్ నుంచి. ఒకటి చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చరిత్రలో నిలిచిపోయే సినిమా, తెలుగు చరిత్రలో నిలిచిపోయే సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఒకటి సినిమా బ్లాక్ బస్టర్, తెలుగు జాతి సింహం. అంతే మా బాలయ్య తొడగొడుతున్నా. జై బాలయ్య. డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. క్రిష్ గారి డైరెక్షన్ ప్లస్ బాలయ్య గారి అద్భుత నటన ఈ సినిమాకు ప్రాణం. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి నటుడికి మంచి గుర్తింపు వస్తుంది. ప్లస్ ప్రతి వార్ సీను ఎక్స్ట్రాడినరీ. ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం వార్ సీన్లు అత్యద్భుతంగా తీశారు క్రిష్ గారికి మా నందమూరి అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా బాగా వచ్చింది సినిమా. సంక్రాంతికి అసలు శిశుల పండుగ ఈ రోజే స్టార్ట్ అయింది. నిన్న ఒకడు అన్నాడు, ఒక అజ్ఞాని అన్నాడు ఎవరో గుర్రం మీద వస్తారంట తేల్చుకుందామని. తేల్చుకునేవాడు 12వ తేదీ రావాలి. ఇప్పుడు తేల్చుకుందాం.
సినిమా అదిరిపోయింది, ఆల్ టైమ్ రికార్డ్. మోతగా ఉంది సినిమా. సినిమాకేమి 200 రోజులు ఆడే సినిమా, మంచి సినిమా. నువ్వు ఎక్కువసార్లు నన్ను చూపించినావు అనుకో, మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. సినిమా చాలా బాగుంది, సినిమా మంచి సినిమా, అందరూ చూసే సినిమా. ఎప్పుడు బాలయ్య బాబుతో పాటు డైలాగులు, దాంతోపాటు ఫ్యామిలీ సన్నివేశాలు, అన్ని తల్లి కొడుకుల మధ్య సన్నివేశాలు, భార్య భర్తల మధ్య సన్నివేశాలు, సూపర్గా ఉంది సినిమా. సూపర్ ఫెంటాస్టిక్ సినిమా అంటే ఈ బడ్జెట్లో ఈ మూవీ తీయడం చాలా కష్టం. కృష్ణ చాలా బాగా తీశాడు, సూపర్గా ఉంది మూవీ మాత్రం. బాలయ్య బాబు అసలు ఇంకా రాక్ ఇంటర్వెల్ బిట్ అయితే అసలు ఇంకా పీక్స్. 20 minutes అయితే అసలు కూర్చోబుద్ది కాలేదు మాకు. ఎక్సలెంట్గా ఉంది సినిమా. మన తెలుగు వాళ్ళ గురించి చెప్పిన సినిమా కాబట్టి అది ఇంకా కనెక్ట్ అయ్యాం. చాలా బాగుంది సినిమా. సినిమాలో మట్టికి ఒక్క డ్రాబ్యాక్ లేదు, ఒక్క లాగ్ లేదు. ఎవరైనా ఇచ్చినా కానీ సినిమా అదిరిపోయింది. బాలయ్య మేసం తిప్పించాడు మన అందరి చేత. ఎట్లాంటి మేసం అంటే శకం ఈ మన తెలుగు జాతిని నిలబెట్టాడు. దేశం మేసం తిప్పుదాం అన్నాడు, తిప్పాం. సినిమాకి వచ్చి తిప్పాం, రాత్రి నుంచి మేలుకొని సినిమా చూసి మేసం తిప్పాం మేము. తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా ఇంకోటి రాదు. అది ఒక్క గౌతమిపుత్ర శాతకర్ణి తప్ప, నందమూరి బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు తీయలేరు. క్రిష్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. సాయిమోద బారావు గారు గుర్తుపెట్టుకోండి, నేషనల్ అవార్డ్ కంపల్సరీ. డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ సార్, ఐ లవ్ యూ. మూడు బాగుంది, సినిమా అంతా అదిరిపోయింది, అన్ని బాగుంది, చాలా బాగుంది సినిమా. తెలుగు ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక హిస్టరీకి సంబంధించిన సినిమా. ఆ హిస్టరీ రాజు ఎట్లా ఉండాలో కూడా బాలకృష్ణ చూస్తే గానీ అర్థం కాదు, సినిమా చూస్తే గానీ తెలుస్తుంది రాజు అనేవాడు ఎట్లా ఉండాలో. శాతకర్ణి అంటే బాలయ్య. చాలా బాగుంది. తెలుగుదనం గురించి చాలా గొప్పగా చెప్పారు. అది చూస్తే కానీ తెలియదు, ఎందుకంటే మనం చెప్పేదానికన్నా చూస్తే కానీ దాని గురించి బాగా తెలుస్తుంది. హైలైట్ అంటే తల్లికి సంబంధించి చెప్తాడు, ఆడవారి గురించి ఎంత చక్కగా, తెలుగుదనం గురించి ఎట్లా బాగా హైలైట్గా ఉంది. అది చూస్తే కానీ ఆ అనుభూతి అర్థం కాదు. ఎక్సలెంట్ మూవీ అండి. ఇప్పుడు నేను చూడలేదు ఇట్లాంటి సినిమా. బాలయ్య బాబు 100 days అంటారు కానీ అంత మించేదాన్ని ఉంటే అది బాలయ్య బాబు అండి. అసలు సినిమా అండి ఈ మధ్యలో ఏమైనా ఉన్నాయండి అట్లాంటి? ఏ సినిమాకి ఆ సినిమా ఇంకా పెంచుతుండే కానీ మాలో అసలు తగ్గడం లేదండి. జై బాలయ్య, జై బాలయ్య. దేశం చెప్పాలంటే బాలయ్య బాబు తర్వాతే, రికార్డులు 14 గంటలు బాలయ్య బాబు తర్వాతే. జై బాలయ్య. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఏలెత్తు చూపిన వాళ్ళకు ఏలెత్తు చూపిండు, నోరు ఎత్తు చూపిన వాళ్ళకు నోరు మూసేడు చేసిండు. ఈ సినిమా చూసుకొని ఏ స్టార్లు లేరు ఇక్కడ. ఏదో సినిమాలు వస్తాయి, ఆ స్టార్ వస్తాడు, ఈసారి వస్తాడు, ఏ స్టార్ లేదు ఇక్కడ. ఒకసారి సినిమా చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది. అతి తక్కువ టైంలో చాలా బాగా సినిమా తీస్తారండి, చాలా బాగుంది. కాలం తర్వాత బాలకృష్ణ గారికి మంచి హిట్ మా జాగర్లమూడి వాళ్ళే ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. జాగర్లమూడి క్రిష్ ఇచ్చినందుకు చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సంక్రాంతి బరిలో నిలిచేది ఒక బాలయ్య బాబు సినిమానే. చరిత్ర తీయాలన్న వాళ్ళకే సాధ్యమైంది, వాళ్ళకే చెల్లిందండి. జై బాలయ్య. నా భూతో నా భవిష్యత్. క్రిష్ కి చాలా చాలా థ్యాంక్స్. డైలాగులు రాసిన సాయిమాధవ్ బుర్రా ప్రతి డైలాగ్ కి పెట్టి సన్మానం చేయొచ్చు. ప్రతి డైలాగ్ కి రొమ్ములు విరుచుకున్నాయి. ప్రతి మనిషి చూడదగ్గ సినిమా ఇది. చూడబోతున్నాడు మనిషే కాదు, జాతికి గర్వించదగ్గ లెజెండ్. తర్వాత బాలయ్య బాబు సినిమా మేము ఏం మిస్ అయ్యామో ఈరోజు వచ్చింది. అదంతా వెరీ హ్యాపీ. కోకోకోలా పెప్సీ, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. యుద్ధాలు అయితే హైలైట్, బాహుబలి రేంజ్ లో ఉంది నిజంగా. అయితే ఇంకా తిరగలేదు. స్టోరీ సూపర్. బాలయ్య బాబు ఇంక చెప్పేదేం లేదు, 100 ఫిల్మ్. మాటలు తోటలా వెళ్ళి ప్రతి ఒక్క మాట తోటలా రోరింగ్ బాలకృష్ణ అంతే, ఇంకేం ఎంత మంచిగా చెప్పలేం. ఈ సంక్రాంతి మందే, వారు వన్ సైడ్ అంతే. సూపర్. ఈ మూవీ చాలా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఇది తెలుగు జాతికి గర్వపడేలాగా తీసిన బాలయ్య బాబుకి, క్రిష్ గారికి నేను చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుందండి. ఇప్పుడే సినిమా అయిపోయింది, మల్లికార్జున థియేటర్లో బెనిఫిట్ షో. సినిమా అయితే చాలా బాగుందండి. క్రిష్ డైరెక్షన్ కానీ, బాలయ్య యాక్టింగ్ కానీ 2017 నందమూరి నామ సంవత్సరంగా రికార్డులు ఎక్కిద్దండి. 2 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ నందమూరి అభిమానులకు వచ్చిందని మేము భావిస్తున్నాం. జై బాలయ్య. మంచి మూవీ, మంచిగా తీసిండు మొత్తం. డైలాగ్స్ బాలకృష్ణ తర్వాతనే ఎవరున్నా డైలాగ్స్లో సంపేసిండు మూవీ. చూస్తే ఇగో ఇట్లాంటివి తీయాలి, తీసి ఇట్లాంటి మూవీలు తీయాలి. విజృంభించేసిండు మొత్తం. ఇక Coca-Cola Pepsi. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.